షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడిపైన కేసులు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఇక మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 2 రోజులుగా ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య వార్ జరుగుతుంది. ఇప్పుడు గాంధీపై కేసు నమోదవడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, అరికపూడి గాంధీపై ఇప్పటికే అటెంప్ట్ మర్డర్ కేసుని గచ్చిబౌలి పోలీసులు నమోదు చేయడం జరిగింది. మనం చూసాం ఇటీవల కాలంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి నేరుగా తన అనుచరుతో వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని పూల కుండీల కౌశల్యాన్ని కూడా పూర్తిగా దాడులు చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసాము అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అయితే అవినాష్ మహంతి దీనిపై సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయడం. ఈ ఫిర్యాదు మేరకే గచ్చిబౌలి పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము అటు అరికపూడి గాంధీపై అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు అతనితో పాటు అతని కుమారుడు అతని సోదరుడితో పాటు మరొక 2 కార్పొరేటర్లపై కూడా గచ్చిబౌలి పోలీసులు పలు సెక్షన్ల కింద మనం చూడొచ్చు. ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్ సంబంధించినటువంటి 189తో పాటు 191/2, 191/3, అదేవిధంగా 333తో పాటు 324, అదేవిధంగా 324/5, అదేవిధంగా 190 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పలు సెక్షన్ల కింద అరికపూడి గాంధీ A1గా నిందితుడిగా A1గా చేర్చారు. దీంతో పాటు అతని కుమారుడు అతని సోదరుడు అదేవిధంగా మరొక 2 కార్పొరేటర్లను కూడా ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు 2 కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ ఇద్దరి పేర్లు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. కొండాపూర్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనుచరులతో దాడులు చేసే ప్రయత్నం చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ప్రస్తుతమైతే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుంటుంది. ఇప్పుడు అరికపూడి గాంధీపై కేసు నమోదు చేయడం పట్ల అటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మనం చూసాం అరికపూడి గాంధీ మాత్రం ఒకటి చెప్తున్నారు, తాను నివాసానికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. అతను అసభ్యకరమైన పదజాలంతో ఒక ఎమ్మెల్యే అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా అటు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాబట్టి అతనిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పటికే మనం చూసాం పాడి కౌశిక్ రెడ్డిపై అడిషనల్ ఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే అరికపూడి గాంధీపై కూడా ఇప్పుడు పలు సెక్షన్ల కింద అటెంప్ట్ మర్డర్ సెక్షన్తో పాటు మరో పలు సెక్షన్ల కింద అటు గచ్చిబౌలి పోలీసులు మాత్రం కేసు నమోదు చేయడం. మరి ఇప్పటికే మనం చూసాం 35 బిఎన్ఎస్ యాక్ట్ 3 ప్రకారం ఇప్పటికే అరికపూడి గాంధీని అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతము నోటీసులు ఇచ్చి వదిలిపెట్టిన నేపథ్యంలో అతను ఈ విధమైన రిప్లై ఇస్తారు. దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన దానిపై ఎలాంటి విచారణ ఎదుర్కొంటారని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. మాధవ్, థ్యాంక్ యూ సునీల్.